ఆ మాజీ ఎమ్మెల్యే కదలికలు అనుమానాస్పదంగా ఉన్నాయా? ఆయన మాటలు ఇప్పుడే ఎందుకు తేడాగా వినిపిస్తున్నాయి? మా మీద మీ పెత్తనం ఏంటి? ఎక్కువ చేస్తే పార్టీ ఆఫీస్ మెట్లు కూడా ఎక్కబోమని ఎందుకంటున్నారు? చచ్చేదాకా వైసీపీలోనే ఉంటానని ఒకవైపు చెబుతూనే మరోవైపు స్వరం మారుస్తున్న ఆ మాజీ ఎవరు? ఆయనకొచ్చిన ఇబ్బంది ఏంటి? ఉత్తరాంధ్ర వైసీపీలో ఒక్కొక్కటిగా అసమ్మతి స్వరాలు పెరుగుతున్నాయా అంటే అవును, అలాగే కనిపిస్తోంది అంటున్నారు పొలిటికల్ పండిట్స్. అందుకు తాజా ఉదాహరణగా విశాఖ దక్షిణ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ని చూపిస్తున్నారు. అంతకుముందు సంగతి ఎలా ఉన్నా ఇటీవల వెన్నుపోటు దినం పోస్టర్ ఆవిష్కరణ వేదికగా ఆయన అన్న మాటలు, లేవనెత్తిన ప్రశ్నలు చర్చనీయాంశమవుతున్నాయి. ఉత్తరాంధ్ర కోఆర్డినేటర్ వ్యవస్థ పార్టీ అధినేతకు తమకు మధ్య అడ్డుగోడగా మారిందన్న మాటల చుట్టూ రకరకాల విశ్లేషణలు పెరుగుతున్నాయి. గతంలో ఆ పోస్టులో ఉన్న విజయసాయిరెడ్డి చర్యల వల్ల ఒక్కో నియోజకవర్గంలో కనీసం 10,000 ఓట్లు కోల్పోయామన్న రాజకీయ సూత్రీకరణను తెరపైకి తెచ్చారు వాసుపల్లి. అలాంటి వ్యవస్థ ఇప్పటికీ అవసరమా అన్న అభిప్రాయంతో ప్రస్తుత కోఆర్డినేటర్ కన్నబాబును కోట్ చేస్తూ మాట్లాడడాన్ని కాస్త తేడాగానే చూస్తున్నాయట వైసీపీ వర్గాలు. ఇప్పుడు కూడా పాత పద్ధతులనే కొనసాగిస్తామని చెబితే పార్టీ ఆఫీసులో కూడా అడుగు పెట్టబోనంటూ తీవ్రమైన వ్యాఖ్యలే చేశారు మాజీ ఎమ్మెల్యే. దీంతో వాసుపల్లి ఆలోచన ధోరణిపై వైసీపీలో విస్తృత చర్చ జరుగుతోందట. ఓవైపు కూటమి ప్రభుత్వం ఏడాది వైఫల్యాలపై పోరాటానికి సమాయత్తమవుతున్న టైంలో పాత చేదు జ్ఞాపకాలతోనే సహవాసం చేయడం ఏంటని మాట్లాడుకుంటున్నాయట పార్టీ వర్గాలు. ఇక్కడ టీడీపీతో పోలిక తీసుకురావడం మరింత ఇబ్బందికరంగా మారిందట వైసీపీ నాయకత్వానికి. వాసుపల్లి గణేష్ రాజకీయంగా ఎదిగింది, 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచింది టీడీపీలోనే. 2014-2019లో విశాఖ దక్షిణ స్థానం నుంచి గెలిచారాయన. ఆ సమయంలో నేరుగా చంద్రబాబుతో మాట్లాడే అవకాశం ఉండేదని, కానీ వైసీపీ అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో కూర్చున్న నియోజకవర్గ సమస్యల గురించి పార్టీ అధ్యక్షుడు జగన్కి నేరుగా రిపోర్ట్ చేసే అవకాశం లేకుండా పోయిందని, అదే అతిపెద్ద సమస్య అంటున్నారట ఈ మాజీ. వాస్తవానికి 2024 ఎన్నికల ఫలితాలు మిగిలిన నియోజకవర్గాలతో పోలిస్తే వాసుపల్లికి అతిపెద్ద షాక్. జనసేన పోటీ చేయడం, ప్రత్యర్థి వంశీకృష్ణ పొరుగు నియోజకవర్గం నుంచి రావడం, 2 సార్లు గెలిచిన తన అనుభవం అన్నీ కలిసొచ్చి స్వల్ప మెజారిటీతో అయినా బయటపడతారని అనుకున్నారట ఆయన. కానీ ఆ అంచనాలను తలకిందులు చేస్తూ ఎమ్మెల్యే వంశీకృష్ణ యాదవ్ 64,000కు పైగా మెజారిటీతో గెలవడం చూసి వాసుపల్లి నిజంగానే షాక్ అయ్యారన్నది లోకల్ వాయిస్. ఆ తర్వాతనే ఆయన పార్టీలోని అత్యంత కీలకమైన వ్యవస్థని టార్గెట్ చేస్తూ మాట్లాడడం యాదృచ్ఛికం కాకపోవచ్చు అని అంచనా వేస్తున్నారు విశ్లేషకులు. 2019లో టీడీపీ నుంచి గెలిచి ఏడాది కాలానికే జెండా పీకేశారు ఈ మత్స్యకార నేత. వైసీపీ అధినాయకత్వం సాధారణంగా స్వాగతించినప్పటికీ నియోజకవర్గ రాజకీయాలు కంట్లో నలుసుగా మారాయట. అప్పటి వైసీపీ నేత బ్రాహ్మణ్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ సీతంరాజు సుధాకర్ వర్సెస్ వాసుపల్లిగా వ్యవహారం నడిచేదే. అప్పటి పార్టీ ముఖ్య నేత విజయసాయిరెడ్డి ప్రమేయంతోనే తాను ఇబ్బంది పడాల్సొచ్చిందన్న అభిప్రాయం ఆయనలో ఉందట. ఇక ఎన్నికలకు ముందు సుధాకర్ పార్టీ మారిపోయి దక్షిణ నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ అయ్యారు. ఇక దక్షిణ నియోజకవర్గం వైసీపీలో తనకు ఇబ్బంది లేదు అనుకుంటున్న టైంలో చేసిన తాజా వ్యాఖ్యలు ఇప్పుడు పార్టీలో కలకలం రేపుతున్నాయి. ఇప్పుడు ఆయన స్వరం ఎందుకు మారిందన్న చర్చలు జరుగుతున్నాయి. రాష్ట్రంలో అధికారం మారిన వెంటనే ఆయన తిరిగి కూటమికి దగ్గరవుతారని అనుకున్నారంతా. గణేష్ కుమార్ మాత్రం ప్రాణమున్నంత వరకు వైసీపీలోనేనని తేల్చేశారు. అలాంటప్పుడు ఈ అసంతృప్త స్వరం ఎందుకంటే అందుకు వేరే బలమైన కారణాలున్నాయని విశ్లేషణలు నడుస్తున్నాయి. విశాఖ దక్షిణంలో బలపడేందుకు మాజీ ఎమ్మెల్యే ద్రోణంరాజు శ్రీనివాస్ కుటుంబం ప్రయత్నం చేస్తోందట. అలాగే ఒకరిద్దరు మాజీ ఎమ్మెల్యేలు కూడా యాక్టివేట్ అవుతున్నట్టు సమాచారం. వాళ్లకు పార్టీలోని సీనియర్లు సహకరిస్తున్నారన్న అనుమానమే ఆయన అసహనానికి కారణం కావచ్చు అంటున్నారు. అందుకే కోఆర్డినేటర్ వ్యవస్థను కూడా ప్రశ్నిస్తూ ఉండొచ్చన్నది ఓ వాదన. మొత్తం మీద వైసీపీలో అత్యంత కీలకమైన వ్యవస్థే టార్గెట్గా వాసుపల్లి సంధించిన అసంతృప్తి అస్త్రం ఎన్ని మలుపులు తిరుగుతుందో చూడాలి.